దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము చదువుకుందాం రండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనము చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ అనుదిన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ధ్యానాల్లో మనం ఉంటున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, అర్థం చేసుకుంటున్నాం. ఇందులో దేవుడు మన కోసం ఏదైతే దాచి ఉంచాడో, ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయము నేను ధ్యానించినప్పుడు ఒక పుస్తకంలో ఒక కామెంట్రేటర్, ఒక వ్యాఖ్యాత చెప్పినటువంటి విషయం ఏంటంటే, దావీదు సమాధి అనే దావీదు సమాధి రాజుల యొక్క సమాధులు కూడా అక్కడ ఉండేవని, వేరు వేరు రాజుల యొక్క మా పితరుల సమాధులుండు పట్టణము అని నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట మనకందరికీ తెలిసిన మాటే. ఆ సమాధుల దగ్గర విలువైనటు వస్తువులు ఉండేవట. వాళ్ళకి ఇష్టమైనవి, లేకపోతే ప్రశస్తమైన వెండి, బంగారు ఇటువంటి వాటివన్నిటినీ వెలగలిగినటువంటి వాటన్నిటిని ఉన్నాయంట. తవ్వకాల్లో అవి బయటపడిన సందర్భాలు ఉన్నాయని. అనగా సమాధి దగ్గర ఏవో దొరుకుతున్నాయి అంటే ఎముకలు దొరికాయి, పుర్రెలు దొరికాయని కాదు. అలాగే దేవుని వాక్యం తవ్వుతూ ఉంటే, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయాలు, అన్ని అధ్యాయాలు మనం తవ్వుకుంటూ వెళ్తుంటే మనకు దొరుకుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంచుమించు ఈ 2 నెలల్లో, గత 2 నెలల్లో మనం ఇంచుమించు ఒక 60 సందేశాలు, ఇంకొక 300 పైగా సందేశాలు ఇవ్వాలి మిగిలినటువంటి 26 అధ్యాయాల్లో నుంచి. కానీ వాటిని మనం స్టడీ చేస్తున్నాం. స్తోత్రం. ఒక హిస్టారికల్ బుక్లో నుంచి మనం కొద్దిగా స్పిరిచువలైజ్ చేసి మెసేజ్ చెప్పాలంటే కొద్దిగా కష్టమే. అలాగని చాలా కష్టం అని నేను అనలేదు. పరిశుద్ధాత్మ సహాయము చేత ప్రతిదీ సులభమే. విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. వితౌట్ హోలీ స్పిరిట్ ఎవ్రీథింగ్ ఈజ్ కాంప్లికేటెడ్ అండ్ కన్ఫ్యూషన్. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం పొందుకోవాలి, పొందుకుంటే మళ్ళా పొందుకోవాల్సిన అవసరం లేదు, పొందుకోకపోతే పొందుకోవాలి. ఆప్షన్స్ ఈ 4గిట్లో ఏదో ఒకటి పొందుకోండి అని కాదు. ఎన్నని పొందుకుంటాం ప్రభు దగ్గర నుంచి? మనం ఎన్నైనా పొందుకోగలం. కృపాసనము దగ్గరికి వచ్చి సమయోచితమైన సహాయాన్ని మనం పొందుకోగలం. We will get timely help from the throne of grace. అనగా మనము స్వీకరించడానికి సన్నిధికి వెళ్తున్నాం, దేన్నో ఒకదాన్ని స్వీకరిస్తాం. అనగా ఎంటీ వెజల్స్గా, ఖాళీ పాత్రలుగా మనం అక్కడికి వెళ్తున్నప్పుడు నింపి పంపుతున్నాడు. బోయజు దగ్గరికి వెళ్ళినటువంటి రూతు, ఖాళీ ఒడితో వెళ్ళినటువంటి రూతు తిరిగి వచ్చేటప్పుడు ధాన్యముతో వచ్చింది. తన ఒడి నిండింది. నీ ఒడి నిండాలి, నీ పాకెట్ నిండాలి, నీ గుండె నిండాలి, నీ ఆత్మ నిండాలి. బోయజు నింపగలడు, పరమ బోయజు నింపగలడు, మన ప్రభువు నింపగలడు. హీ ఈజ్ ఏబుల్ టు ఫిల్. అంచుల మట్టుకు నింపగలడు, నీటితో నింపగలడు, పానీయముతో నింపగలడు, ద్రాక్షారసముతో నింపగలడు. హీ ఈజ్ ఏబుల్ టు ఫిల్ ఎవ్రీథింగ్. తన సాన్నిధ్యముతో, కృపతో నింపగలడు, తన మాటలతో నింపగలడు. నీ హృదయాన్ని తన మాటలతో నింపగలడు. క్రీస్తు వాక్యంతో నీ హృదయాన్ని సమృద్ధిగా ఉండినట్లుగా నింపగలడు. దేవుని స్తోత్రం. పొందాల్సినట్టు వాటి గురించి, 1 మారు మనసు పొందాలని, స్తోత్రం. అంతేకాకుండా 2 బాప్తిజం పొందాలని. బాప్తిజం అంటే వాయిదా వేసుకుంటున్నారు. బాప్తిజం అంటే మెమొరీగా జనవరి 1కి తీసుకుందామని కొందరు, డిసెంబర్లో క్రిస్మస్ అప్పుడు తీసుకుందామని కొందరు, ఈస్టర్కి తీసుకుందామని కొందరు.
బాప్తిజం ఈస్టర్కో లేదా గుడ్ ఫ్రైడేకో క్రిస్మస్కో న్యూ ఇయర్కో తీసుకోవాలి రూల్ ఏం లేదు. జైలు అధికారి అప్పటికప్పుడు బాప్తిజం తీసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇన్స్టెంట్ బాప్తిజం యొక్క ఉదాహరణలు బైబిల్లో కనిపిస్తున్నాయి. అపోస్తుల కార్యములు కనీసం 7 ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఈ 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. 3000 మంది 30 రోజుల తర్వాత మరలా బాప్తిజం తీసుకున్నారని కాదు, 30 రోజుల తర్వాత బాప్తిజం తీసుకున్నారని కాదు. నో, వాళ్ళు నన్ను అడిగితే 3 గంటల లోపే వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. జైలు అధికారి 3 గంటల లోపే బాప్తిజం తీసుకున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, ఇన్ఫాంట్ బాప్తిజం కాదు, ఇన్స్టెంట్ బాప్తిజం. చిన్నపిల్లల బాప్తిజం కాదు, త్వరితంగా బాప్తిజం తీసుకోవడం గురించి లేఖనాల్లో రాయబడింది. అలాగైతే ఇంకా ఎవరైనా బాప్తిజం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈరోజే మీ పాస్టర్ గారిని, మీ స్థానిక సంఘ కాపరిని కాంటాక్ట్ చేయండి. ఆయన అనొచ్చు, ఒకవేళ అంటాడేమో ఈస్టర్కి తీసుకున్నానో ఈస్టర్కి వద్దు, మాకు ఈరోజు ఏముండని అడగండి. మా జిఎఫ్ఐ సహవాసంలో, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సహవాసంలో తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి అనేటువంటి ఏరియాలో పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, పాస్టర్ పేతురు గారని. మంచి దేవుజనుడు ఆయన. ఆయన బాప్తీసాలు ఇస్తూ ఉన్నాడు. ఇంచుమించు వారానికి ఒకరాడుకో లేకపోతే నెలకు 2-3 అలా బాప్తీసాలు ఇస్తూనే ఉన్నాడు. ఓ సంవత్సరం 20 మందికో 25 మందికో అలా బాప్తీసాలు ఇస్తూనే ఉన్నాడు. ప్రజలు విశ్వసిస్తున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు. పోయిన వారం ఒకరికి బాప్తీసం, అంతకుముందు వారం ఒకరికి బాప్తీసం. అనగా కోత విస్తారంగా ఉంది. దేవుని సేవకులు పనిలో ఉన్నారు, బాప్తీసాలు తీసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు నీటి బాప్తీసంలోకి వస్తున్నారు, ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తీసంలోకి వస్తున్నారు. ఇలా దైవ కార్యాలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. బాప్తీసం పొందాలని, మూడోది అనగా బాప్తీసం పొందాలని, నీటి బాప్తీసం పొందాలని, మారు మనసు పొందాలి, నీటి బాప్తీసం పొందాలి, తర్వాత ఆత్మ బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాలి. నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇస్తున్నాను, ఇంకొక ఆయన వస్తాడు, నా వెనకాల ఒక ఆయన వస్తాడు. ఈజ్ ఏ పవర్ఫుల్ మ్యాన్, గ్రేట్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్ వస్తాడు. ఆయన వచ్చి నేను ఇచ్చినట్టు ఇవ్వడు. ఆయనకి యోర్దాన్ నది అవసరం లేదు, ఆయనకి ఎర్ర సముద్రం అవసరం లేదు. ఆయన ఆత్మలో ముంచి మిమ్మల్ని లేపుతాడు. హీ విల్ బ్యాప్టైజ్ యూ ఇన్ ద హోలీ స్పిరిట్. దేవునిలోకి, నా తర్వాత వచ్చేటువంటి ఆదరణకర్తలోకి ఆయన మిమ్మల్ని బాప్తీసం ఇప్పిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు అనే దాని గురించి, అనగా విశ్వాసికి, యోహాను అనేటువంటి నేను, లేకపోతే ఆనాటి భక్తులకి, పరిచయులకి, శాస్త్రులకి, సద్దువికలకి నేను ఇచ్చిన నీటి బాప్తీసం ఓకే, దట్స్ ఎనఫ్, అది మోర్ దాన్ ఎనఫ్, చాలే అని కాదు. కానీ దాని తర్వాత ఆత్మ బాప్తీసం కావాలి. ఆత్మ బాప్తీసం తాను ఇవ్వలేడు. తన పరిచర్య పరిమితమైంది కేవలము నీటి బాప్తీసం. యేసు నీటి బాప్తీసము మరియు ఆత్మ బాప్తీసము మరియు అగ్ని బాప్తీసం ఆయన ఇవ్వగలడు. స్తోత్రం. అలాగైతే ఏసిస్తాడు కదా, మాకెందుకు నీటి బాప్తీసం, పాస్టర్లు, స్థానిక సంఘ కాపర్లు ఇచ్చే బాప్తీసం వద్దులే అని అనుకోవద్దు. మూడో విషయము, మీరు పరిశుద్ధాత్మ వరమును, పరిశుద్ధాత్మ యొక్క వరమును, పరిశుద్ధాత్మ యొక్క వరములను మీరు పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నాలుగో విషయము, రక్షణ పొందుకోండి. బీయింగ్ సేవ్డ్, రెస్క్యూడ్ అంటే తప్పించబడండి, తప్పించుకోవడం. ఎవరి మధ్యలో నుంచి? దుష్టులైన వారి మధ్యలో నుంచి, దుర్మార్గుల మధ్యలో నుంచి. మీరు వేరుగా ఉండండి, సెపరేట్గా ఉండండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపు చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేటువంటి హెచ్చరిక పోయిన ఎపిసోడ్లో మనం చూసుకున్నాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని
వారిని హెచ్చరించెను. ఈ తరము వారికి, స్తోత్రం, ఈ వాగ్దానము అన్నాడు, ఈ తరము వారికి. ఈ తరం వారికి అంటే ఎవరికి? ఈ తరం వారు అంటే అప్పటి తరం వారు, యేసు తరం వారు, లేదా అపోస్తుల తరం వారికి. ఏంటి ఈ తరం వారు ఎలా ఉన్నారు అని మనం లేఖనాల్లో చూస్తే యేసు ప్రభు వాళ్ళని ఎలా పోల్చాడో చూద్దాం. 7వ అధ్యాయము 30వ వచనము, లూకాసు వార్త 57వ పేజీ. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేన్ని పోలి ఉన్నారు? 7వ అధ్యాయము 32వ వచనంలో రాయబడింది. సంత వీధుల్లో కూర్చుండి ఉండి మీకు పిల్లను గోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైత్రి. పిల్లను గోవి ఊదంగానే నాట్యాలాడాలి, లేకపోతే నాట్యం చేయాలి, డ్యాన్స్ చేయాలి. ప్రలాపించితిమి కానీ మీరు ఏడవపోతిరి అని ఒకరితోనొకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని, ఏమాట? పిల్లాటలు కాదు, పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు, పిల్లల్ని పోలి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. పిలుపుల ఈ తరం వాళ్ళు పిల్లకాయలాగా ఉన్నారట. మెచ్యూర్ కాదు వాళ్ళు, మెచ్యూరిటీ లేదు వాళ్ళు. మేము ఏదో చేస్తే దానికి మీరు స్పందించాలి, స్పందన రాహిత్యంగా మీరు ఉండడానికి వీల్లేదు. స్తోత్రం. వాళ్ళనే అలా పోల్చాడు. స్తోత్రం. సరే, ఏదేమన్నప్పటికీ లేఖనాల్లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 40వ వచనము. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి, and with many other words he testified and appealed to them saying, be being saving from the perverse generation. ఈ జనరేషన్, ఈ జనాంగం వాళ్ళు, ప్రస్తుత జనరేషన్ ఎలా ఉన్నారంటే పర్వర్స్ అయిపోయారు. పక్కదారి పట్టబడినటువంటి జనాలు, దారి తప్పినటువంటి జనాంగం. 2వ అధ్యాయము 40వ వచనం. పీటర్ preached them and warned them. హెచ్చరించాడు, వార్నింగ్, హెచ్చరిక చేశాడు. విత్ దీస్ వర్డ్స్, బీ రెస్క్యూడ్ ఫ్రమ్ ద వేవర్డ్ అండ్ పర్వర్స్ కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం యొక్క దారి తప్పిన, లేకపోతే పక్కదారి పట్టిన సంస్కృతికి, కల్చర్కి దూరంగా ఉండండి. ఈ ప్రపంచ సంస్కృతికి దూరంగా ఉండండి అనే ఉపదేశం మనకు అక్కడ చూస్తున్నాం. చదువుదాం వాడుక భాషలో. వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు. వక్ర బుద్ధులున్న ఈ తరము వాళ్ళ నుండి విడిపోయి రక్షణ పొందుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, వారితో కలిసి అని కాదు, వారికి వేరుగా మారి అని కాదు, చెట్టు యొక్క వేరులాగా మారి అని కాదు. సెపరేటెడ్, బీ సెపరేటెడ్, బీ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. వాళ్ళకన్నా భిన్నమైన వాళ్ళుగా, వాళ్ళలాంటి వాళ్ళ కాదు, అలా వేరుగా ఉండండి. వేరు పారిన వారు కాదు, వేరై. సారీ అండి, మీకు నమస్కారం, ఉంటామండి. వాళ్ళకి గుడ్ బై చెప్పిన వాళ్ళుగా, వాళ్ళకి స్వస్తి చెప్పిన వాళ్ళుగా, వాళ్ళతో సహవాసాన్ని కట్ చేసిన వారిగా, వాళ్ళతో సహవాసాన్ని, సంబంధాన్ని తెంపుకున్న వారిగా. స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. మీరు వారికి వేరై రక్షణ పొందండి. స్తోత్రం, హల్లెలూయా. వేరుగా లేదు అంటే దాని అర్థం మీరు రక్షింపబడలేదని అర్థం. మేమేమి చేయాలని మీరు అడిగారు, వాస్తవమే. మీరు పొడవబడ్డారు, నొచ్చుకున్నారు, ఇవన్నీ వాస్తవాలే. కానీ యువర్ సెపరేషన్ షోస్ యువర్ స్పిరిచువాలిటీ. మీ యొక్క ప్రత్యేకత అనేది మీ ఆత్మీయతను తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రత్యేకత లేకపోతే ఏం ఆత్మీయత? అందరిలాగా తింటూ, తాగుతూ, ఎంజాయ్ చేస్తూ, మాట్లాడుతూ ఉంటే ఏం ఆత్మీయత అది? సెపరేషన్ షోస్ యువర్ స్పిరిచువాలిటీ. దేవుని స్తోత్రం. ఆ ప్రత్యేకత కొరకు మీరు వెల చెల్లించాలి అన్నట్టుగా ఇక్కడ రాయబడింది. ఇందులోంచి 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ప్రత్యేకమైనటువంటి జీవితం. ప్రత్యేకమైన జీవితం అంటే ఒంటరి జీవితం అని కాదండి, ఏకాంత జీవితం. అందరితో అందరికీ గుడ్ బై చెప్పి
వీళ్ళందరితో విసిగిపోయి నాకు వీళ్ళొద్దు, ఎవరొద్దు, బంధువులొద్దు, భార్య బిడ్డలొద్దు, ఒక సన్యాసి జీవితపు అనుభవాన్ని గురించి కాదు, ప్రత్యేకమైన జీవితం, వేరుపరచబడిన జీవితం, ఒక ప్రత్యేకమైన పని కోసమే పిలువబడినటువంటి ఒక అనుభవం, చోజన్ అండ్ శాంక్టిఫైడ్ అండ్ సెపరేటెడ్. హలో, దాన్ని మీరు తాకొద్దు, అది పలానా దానికోసం. ఆ కుర్చీలో మీరు కూర్చోవద్దు, అది పలాని పాస్టర్ గారికి, పలాని డైరెక్టర్ గారికి, పలాని ఆయనకి. ఎవరికి అనేది ముందుగా నిర్ణయించబడింది. దేవాలయపు పాత్రలు దేవాలయానికి ప్రత్యేకత, వేరుగా ఉండడం, సెపరేటెడ్ లైఫ్, ప్రత్యేకమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. స్తోత్రం. దీని గురించి 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 40వ వచనంలో రాయబడింది. మనకు మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చదివాం కనుక. మూర్ఖులకు దూరంగా ఉండండి. మూర్ఖులకు మూఢ స్వభావం కలిగిన వారికి, అనగా వక్ర స్వభావం కలిగిన వాళ్ళకి, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి, ప్రతిదానికి తప్పు పట్టే వాళ్ళకి, బాగున్నారా అంటే మేము బాగుండడం మీకు ఇష్టం లేదా అనేటువంటి వాళ్ళకి, ప్రతిదాన్ని కాంప్లికేటెడ్ చేసేవాళ్ళు, ప్రతిదాన్ని ఇష్యూ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు, అమ్మో అతనితో మాట్లాడంటే భయం అండి, ఏమనుకుంటాడు, ఏం కామెంట్ చేస్తాడు, మనం ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటాడు. అవతల వ్యక్తి చెప్పిన దాన్ని, ప్రజెంట్ చేసిన దాన్ని మనం జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, అదే విధంగా స్వీకరించాలి. మనకు దానికి సొంత వ్యాఖ్యానాలు ఇవ్వకూడదు. అతని మాటకి అతని వ్యాఖ్యానం కావాలి, నా మాటకి నా వ్యాఖ్యానం కావాలి. నా మాటని మీ వర్షన్లో, మీ మాటను నా వర్షన్లో అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ యొక్క మైండ్, పరిశుద్ధాత్మ యొక్క మనసు, ఆత్మ యొక్క మనసు మనం గ్రహించగలిగినట్లయితే వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన ఖడ్గము అని పిలువబడే వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, వేరుగా ఉండడం, సెపరేటెడ్ ఫ్రమ్ దెమ్, కట్ ఆఫ్ ఫ్రమ్ దెమ్. అలాగే బాయ్ చెప్పండి, గుడ్ బై చెప్పండి. వీటి గురించి 1 మూర్ఖులగు వారికి, మూర్ఖ చిత్తునికి దూరంగా ఉండడం. మూర్ఖ చిత్తుని యోచన పాపము, మూర్ఖుని యోచన పాపము అని సామెతల గ్రంథంలో రాయబడింది. 1 మూర్ఖులకు దూరంగా ఉండాలి. 2వ అధ్యాయము 13వ వచనం, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. అర్థం కానప్పుడు అపహాస్యం చేయకూడదు. అపార్థం చేసుకున్న వాళ్ళే అపహాస్యం చేస్తారు. అరే దీని అర్థం ఏంటండి, వాట్ ఈస్ దిస్, ఇదేమి అన్నారు. కానీ పేతురునో యోహాన్నో కడమ అపోస్తులనో ఏమండి ఏం సార్ వాట్ ఈస్ దిస్ అని అడిగింటే బాగుండేది. కానీ వాళ్ళు అలా అడగలేదు. అందుకని దేవుని వాక్యంలో అపహాసకుల విషయంలో జాగ్రత్త. డోంట్ హ్యావ్ ఫెలోషిప్, కమ్యూనియన్ విత్ దెమ్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. పాపులు నిలబడుతున్నారు, దుష్టులు నిలబడుతున్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. అపహాసకులు కూర్చునేటువంటి స్థలాలు ఉంటాయి. అపహాసకులు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని డినామినేషన్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు. స్తోత్రం. జోకర్స్ లాంటోళ్ళు, బఫూన్స్ లాంటోళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట, అపహాసకులు ఉన్నారు. అపహాసకులకి ఏం జరిగిందో గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు, దూరంగా ఉండండి. బ్రదర్ మీకు మాకు సంబంధం లేదండి. టోబియా సన్బల్లతు అనేటువంటి గెషము అనేటువంటి వాళ్ళు యెరూషలేములో పాడైపోయిన కూల్చబడినటువంటి గోడలు కట్టే విషయంలో వి విల్ హెల్ప్ యూ నెహెమ్యా గారు, మీరు అంత దూరం నుంచి వచ్చారండి, మీ దర్శనాన్ని మేము అభినందిస్తున్నాం అంటే ఈ మాయ మాటలకు లోబడిపోలేదు, లొంగిపోలేదు నెహెమ్యా. కొన్నిసార్లు మాయ మాటలు లొంగిపోతుంటారు.
మనుషుల మాటలకి ప్రలోభాలకి లొంగిపోతుంటారు. సార్, దిస్ ఈజ్ గాడ్స్ వర్క్. ఇది దేవుని సేవ. దేవుడు పంపిన వాళ్ళ ద్వారా దేవుని సేవ జరుగుతుంది. తమను తాము పంపించుకున్న వాళ్ళ చేత దేవుని సేవ జరగదు. వి షుడ్ బి సెంట్ బై గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట రెండవది, అపహాసకులకు దూరంగా ఉండాలి. ఒకటి మూర్ఖులకు, వితండవాదం, పిడివాదం చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. రెండవది, అపహాసకులకు దూరంగా ఉండండి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్షారసము తాగు వారితోనైనను దేవుని స్తోత్రం. ద్రాక్షారసము తాగు వారితో, గ్రేప్ జ్యూస్ తాగేవాళ్ళతో స్నేహం చేయకూడదా? వైన్ తాగేవాళ్ళతో, ద్రాక్షల సారాతో, ద్రాక్షల మత్తుతో, ద్రాక్షల ఆల్కహాల్ కలిగినటువంటి ఆ వైన్ తాగుతూ గడిపేవారితో, మాంసము హెచ్చుగా తినువారితోనైనను నో ఫెలోషిప్. సారీ అండి, మీరు ఎక్కువ మాంసం తింటారు కాబట్టి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని దూరంగా పెట్టండి. అనగా తాగుబోతులు, తిండిబోతులకు దూరంగా ఉండండి. తాగుబోతులతో సహవాసం వద్దు, తిండిబోతులతో సహవాసం వద్దు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మన సహవాసం ఎవరితో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం. మూర్ఖులకు దూరంగా ఉండాలి. రెండోది, అపహాసకులకు దూరంగా ఉండాలి. మూడోది, శరీర సంబంధులైన వారితో. తినడం తాగడమే సర్వస్వం అని భావించేవాళ్ళు. మీటింగ్లకు వచ్చి ఈటింగ్ల గురించి మాట్లాడేవాళ్ళు. మీటింగ్ కన్నా ఈటింగ్కే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి దూరంగా ఉందాం. శరీర సంబంధం నిద్రపోతాడు, సోమరిగా మారిపోతాడు, బద్ధకస్తుడుగా మారుతాడు, శరీర సంబంధి ఆవేశానికి గురవుతాడు. స్తోత్రం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండవు. జాగ్రత్త, దూరంగా ఉందాం. దగ్గరయ్యామా, వాళ్ళ తిండిబోతు బుద్ధులు, వాళ్ళ తాగుబోతు బుద్ధులు, వాళ్ళ శరీర సంబంధమైన బుద్ధులు మనకు వచ్చే అవకాశం ఉంది. ఉన్న కొద్దిపాటి ఆత్మీయతను మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టే నాలుగో విషయం, ఇంకెవరితో? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగచేయు వారిని కనిపెట్టండి. వాళ్ళని అబ్జర్వ్ చేయండి. నౌ ఐ ప్లీడ్ విత్ యూ బ్రదర్, బీ wary of those who are creating divisions and trying to trap others for their own groups, which is contrary to the teaching you have learned, and turn away from them. Turn away from them. వారికి విముఖుడుగా ఉండు, వారికి దూరంగా ఉండు అన్నట్టుగా. ఎవరికి? దుర్బోధకులకి. దుర్బోధ నువ్వు ఆస్వాదిస్తున్న వారికి దూరంగా ఉండండి. వాళ్ళు కనిపెట్టండి. సంఘాల్లో ఉన్నారు, జాగ్రత్త. యూట్యూబ్లో వాటిలోకి వెళ్ళి నానా చెత్తను వింటూ మనసును, మెదడును చెత్తకుండిగా మార్చుకుంటూ కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఇటువంటి ఆశయాలు, ఇటువంటి విషపు బీజాలని, ఇటువంటి దుర్బోధపు బీజాలని, గురుగుల్ని గోధుమలు విత్తబడుతున్న చోట సంఘ సభ్యులుగా మారిపోయి, లేదా గెస్టులుగా మారిపోయి, సంఘ నాయకత్వపు స్థానంలోకి వచ్చేసి చర్చ్ ఎల్డర్స్గా మారిపోయి విత్తుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట. స్తోత్రం. నాలుగో విషయం, దుర్బోధకులకు దూరంగా ఉండు. ఐదో విషయం నేను చెప్పి ముగిచ్చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉంటూ, పైకి భక్తి గల వారిలాగా ఉంటారంట. వాళ్ళు ముసుగులు వేసుకుంటారు, స్తోత్రం అంటారు, ఒక క్రిస్టియన్
స్టైలిష్ లాంగ్వేజ్ వాడతారు. ప్రతిదానికి దేవుని చిత్తం అనొచ్చేమో. ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండు. 3వ అధ్యాయము 5వ వచనం. సమ్ ఆఫ్ దీస్ విల్ ఈవెన్ ప్రొఫెస్ ఏ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ బట్ డినై ద పవర్ ఆఫ్ గాడ్ టు ఫ్రీ దెమ్ ఫ్రమ్ దేర్ సిన్ఫుల్ డిజైర్స్. టర్న్ అవే ఫ్రమ్ సచ్ పీపుల్. ఎవరొస్తున్నా తిమోతి జాగ్రత్త. వీళ్ళు ఎవరో తెలుసా? వేషధారులు వీళ్ళు. ఈ వేషధారులకు దూరంగా వెళ్ళిపో. ఈ వేషధారులతో సహవాసం చేయకు. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను ఆ మాటలు. పైకి దైవభక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని భక్తి యొక్క శక్తిని ఆశ్రయించి. ఒట్టి భక్తి ఉంది, భక్తి యొక్క శక్తిని వాళ్ళకి తెలియదు. భక్తి యొక్క శక్తి విషయంలో పరాయి వాళ్ళుగా, భక్తికి శక్తి ఉన్నదన్న సంగతి కూడా మాకు తెలియదే అన్నట్లుగా జీవించేవాళ్ళు. ఇట్టి వారికి సముఖుడవేని కాదు, సుముఖుడువేని కాదు, విముఖుడువై ఉండము. స్తోత్రం. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. స్తోత్రం. 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇలా వేరు వేరు విషయాలు రాయబడ్డాయి. ఇక్కడ చివరిగా రాయబడింది భక్తి కలిగి ఉంటూ శక్తి లేని వాళ్ళు, అనగా హిపోక్రైట్స్, అనగా వేషధారులు. పైకొక వేషం వేసుకొని నటిస్తూ ప్రార్థన ముసుగులతో, పరిశుద్ధత ముసుగులతో జీవిస్తున్న కొంతమంది ఉన్నారు. జాగ్రత్త. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో ఇవి జరుగుతున్నాయి. తిమోతి, బీవేర్ ఆఫ్ దిస్ పీపుల్, సచ్ పీపుల్. డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండి రక్షణ పొందండి. అంతేకాకుండా అపహాసకులకు దూరంగా ఉండండి. తర్వాత మనం ఆలోచించినట్టు మాట, శరీర సంబంధులకి దూరంగా ఉండండి. తర్వాత దుర్బోధకులకు దూరంగా ఉండండి. తర్వాత వేషధారులకు దూరంగా ఉండండి. దేవుని స్తోత్రం. ఇలా విముఖులుగా ఉండి ప్రభునామాన్ని మయంపరుస్తూ, విశ్వాసంలో ఎదుగుతూ, విశ్వాసమున కర్తను మయంపరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.